నిశాంత్ గారు, నాకు ఇందాక మీరు హట్ అవుతున్నారు అంటే నాకు సడన్గా మీరు ఆ క్వశ్చన్ అంతా గుర్తొచ్చింది. ఇది మిమ్మల్ని క్వశ్చన్ చేయడం కాదు, లేదా మిమ్మల్ని నిలదీయడం కాదు, బట్ ఐ వాంట్ ఆల్వేస్ ఆస్క్ దిస్. ఏమైందంటే సుమ గారు ఒకసారి స్నాక్స్ గురించి ఒక కామెంట్ చేసినప్పుడు మీరు ఆవిడ కాదు క్వశ్చన్ వినండి, చాలా మంచి సార్ వినండి, మీరు చాలా బాగా అడిగారు. నన్ను ఫినిష్ చేయని చెప్పండి సార్. సో డెఫినెట్గా, ఎందుకంటే మీరు అడగడం తప్ప మీరు క్వశ్చన్ వెళ్ళే వాళ్ళు మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి మీరు మధ్యలో కట్ చేస్తున్నారు. ఒకసారి పూర్తిగా వినండి. సుమ గారు స్నాక్స్ గురించి కామెంట్ చేసినప్పుడు మీరు హట్ అయ్యారు. సో ఐ అప్రిషియేట్ దట్. నేను తిన్నప్పుడు కూడా ఎవరైనా అట్లా మాట్లాడితే నేను హట్ అవుతా. మీరు హట్ అవడంలో 200% న్యాయం ఉంది. వినండి సార్, మళ్ళీ మీరు వినట్లేదు సార్. సో ఏంటంటే ఒక చిన్న ఫుడ్ విషయంలో మీరు దీన్ని ఇలా స్నాక్స్లా తినే బదులు భోజనాలు చేసినప్పుడు మీరు హట్ అయ్యారు. అది ఎమోషన్స్తో ఉంటాం సార్, మీరైనా మేమైనా అందరం ఒకటే కదా. అలాంటిది ట్విట్టర్లో కొన్ని కామెంట్స్ ఎలా ఉంటాయంటే పేరెంట్స్ని ట్యాగ్ చేస్తూ లేదా ఇంకోటి బూతులతో ఉంటుంది. సో హట్ అవడం అనేది సహజం, అది మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ థింగ్, ఆ తర్వాత మీరు ఏం చేశారంటే ఆవిడతో మీరు, ఎందుకంటే నాకు ఓన్లీ మీ వీడియోనే చూశాను, మిగతా జర్నలిస్ట్ ఎవరు రియాక్ట్ అయ్యారు లేదా వాళ్ళందరి తరఫున మీరు రియాక్ట్ అయ్యి ఉంటారు. 100% కరెక్ట్. ఆవిడతో సారీ ఏదో చెప్పించారు, ఇట్స్ ఓకే. అది ఆవిడ అలా డే టు డే ఈవెంట్స్ చేస్తుంటారు, రోజుకు 2-3 ఈవెంట్లు కూడా చేస్తుంటారు. పాపం ఆవిడ ఎక్కడో ఆడియన్స్ ఎంటర్టైన్ చేద్దాం అన్న దాంట్లో ఒక మాట దొరికి ఉంటారు, నేను కాదనట్లేదు. ఒక ఆడపిల్లతో సారీ చెప్పించారు, యాక్సెప్టెడ్. కానీ మీ సురేష్ కొండేటి, నాకు మొహమాటం లేదు, సురేష్ కొండేటి ఒక ఆడపిల్లని క్వశ్చన్ చేసినప్పుడు మీరు అతనితో కూడా సారీ చెప్పించాలి కదా. అకౌంటబిలిటీ లేదు. నిశాంత్ గారు అకౌంటబిలిటీ లేదండి. అకౌంటబిలిటీ మీకు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరికి అకౌంటబిలిటీ లేదు. ఒక ఆడపిల్లని అన్నప్పుడు ఒక ఆడపిల్ల అన్నప్పుడు సారీ చెప్పించారు, నో డౌట్. ఒక ఆడపిల్లని అన్నప్పుడు కూడా సారీ చెప్పించాలి కదా సురేష్ కొండేటితో మీరు. అవునండి, నేను చెప్తాను. ఒకటి 2 థింగ్స్ ఐఎమ్ డన్ అండి. నేను మధ్యలో కట్ చేయను, మీరు చెప్పండి. నేను 2 థింగ్స్ అని చెప్పేది. ఫస్ట్ ఆఫ్ ఆల్, సుమగారు ఆ వేళ నన్ను అనలేదు, ఎందుకంటే ఐ కేమ్ వెరీ లేట్ టు ద ఈవెంట్ అండ్ ఆ రోజు నేను ఫాస్టింగ్లో ఉన్నా. బట్ దట్ సెకండరీ. బట్ నేనేంటంటే ఒక 150 మెంబర్స్ ఆఫ్ మీడియా పర్సన్స్ని వాళ్ళ తరపున మాట్లాడా. సరే, రైట్ రాంగ్ అనేది సబ్జెక్టివ్, అది ఎవరు తీసుకునేది వాళ్ళది. అండ్ ఇంకొకటి, సుమగారిని సారీ ఈ రోజు కూడా సుమగారు అని అంటాను, ఆ రోజు అదే అన్నాను. అవునండి, ఆవిడ మీద ఎప్పుడూ రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ ఆవిడ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆవిడతో మాట్లాడడానికి ఆ టాపిక్ గురించి ఎప్పుడూ ట్రై చేయాల. నాకు తెలిసి అయితే ఎవరో మరి ఆవిడ చేత సారీ ఎవరు చెప్పి అది కరెక్ట్ అంటున్నా. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంకొకటి ఏదో ఒక జర్నలిస్ట్ గురించి నేను పేరు చెప్పడం మొహమాటం లేదండి, నేను చెప్తాను. సురేష్ కొండేటి చెప్తున్నారు, మీకు తెలుసో లేదో నాకు, నేను ఆయనకి చెప్పే, ఆయన సీనియర్ కాబట్టి నేను చెప్పకూడదు కానీ, బట్ ఐ థింక్ సో ఇప్పుడు ఆల్రెడీ అసోసియేషన్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టు కొన్ని స్టెప్స్ అయితే తీసుకున్నారు కూడా. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.